పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న మైనారిటీ సోదరులు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం చాలా కఠినతరమని అన్నారు. వైసీపీ పార్టీ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం మసీదులను అభివృద్ధి చేశామని, పట్టణ పరిధిలోని కొన్ని మసీదులకు నా వంతు సహాయాన్ని సొంతంగా అందించామన్నారు. జామియా మసీద్ నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల నిధుల్ని వెచ్చించారన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, ఈ ఇఫ్తార్కి మరి పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇఫ్తార్ అంటే ఇప్పుడే అర్థం చెప్తా ఉన్నారు, ఉపవాసం తర్వాత విరమించే భోజనమే ఇఫ్తార్ అని పిలుస్తారు. సో రోజు కూడా అరబిక్లో దీని అర్థం, ఈ అరబిక్ భాషలో ఈ అర్థం అన్నమాట ఇఫ్తార్ అంటే. ఖచ్చితంగా అందరూ కూడా మరి పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఎండాకాలంలో మరి ఎంతో పట్టుదల కావాలి, ఎంతో మరి కఠినమైన నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం. ఆఖరికి ఉమ్మి కూడా మింగటానికి వీల్లేదనే మరి ఒక కారణంగా ఈరోజు ముస్లిం సోదరులు ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సుమారు అటు ఇటు మరి ఆ యొక్క సూర్యోదయం సూర్యాస్తమయం సమయంతో ఈరోజు బేరీజ్ వేసుకొని రోజుకు కూడా మారుతూ ఉంటుంది ఈ యొక్క సమయాలు. సో ఈ విధంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ విధంగా మరి ఉపవాసాలు ఉండటం అనేది సామాన్య ప్రతిమ, ఎవరికైనా చాలా కష్టతరమైన పని. మరి అలాంటి ఎండాకాలంలో ఈరోజు ఎండలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎండాకాలంలో కనీసం మంచినీళ్ళు తాగకుండా ఉండాలంటే చాలా పట్టుదల కావాలి. మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లింలకి అండగా ఉంటూ దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి. ఏ రకంగా చూసినా ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా కానీ చేయూత కానీ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు అందించింది దాదాపు 21,000 కోట్ల రూపాయలు. సో ఈ పథకాలన్నీ కూడా మైనార్టీలకు అందించే కార్యక్రమం చేశారు. అలానే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మెట్టు ఎక్కేది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం ఒక్క మైనార్టీ మినిస్టర్ కూడా లేడు ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గెలవగానే ఉప ముఖ్యమంత్రిని కల్పించి అంజాద్ బాషా గారికి ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఆయన మంత్రివర్గంలో ఈరోజు చోటు కల్పించే కార్యక్రమం చేయటం. మరి అలానే శాసనసభకి 4 శాసనసభ్యులు 2014, 19, 20, 19 నుంచి ఇప్పటిదాకా ఉంటే 4 అసెంబ్లీ మండలికి శాసన మండలికి 4 తీసుకురావడం. అట్లానే మండలిలో ఈరోజు మరి ఉపకులపతి ఉప మండలి చైర్మన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేయటం. అలానే మరి ఈరోజు 4 నుంచి వాళ్ళ 7 అభ్యర్థులు 7గురికి మైనార్టీలకి 7గురికి ఇచ్చే కార్యక్రమం చేశారు. సో ఇప్పుడు 7గురు పోటీ చేస్తున్నారు ఈరోజు మైనార్టీలు అసెంబ్లీకి. 7గురు కూడా గెలిచి అసెంబ్లీలో ప్రవేశిస్తారు ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం ఈరోజు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేశారు మీకు అందరికీ గుర్తుంటుంది. గతంలో నంద్యాల అల్లర్లు జరిగితే వీళ్ళని జైల్లో పెట్టమని చెప్పి ఆ రోజు దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి గుంటూరు సభలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నారు. గెలిచిన తర్వాత ఆయనకి కుర్చీగానే ప్రజలు గుర్తుండరు, మైనార్టీ సోదరులు అసలు గుర్తుండరు. చాంద్ భాషా అని అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో తీసుకొని ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని చెప్పి ఆఖరికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకుండా పక్కన కూర్చోబెట్టి మొన్న టికెట్ కూడా ఇవ్వలేదు, కదిరి టికెట్. మొన్న ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో.